పోలవరం, నల్లమల సాగర్. దీనివల్ల ఎవ్వరికి నష్టం లేదు. గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో సముద్రంలోకి పోయే నీళ్ళని మనం కానీ వాడుకోగలిగితే ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, గోదావరి పైన కాళేశ్వరం పైన కట్టారు. లోయర్ రైపేరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేశాను. ఈరోజు తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ దిశ మీరు ఒకసారి చూస్తే అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఆ రోజు నేను స్ఫూర్తితో కట్టిన ప్రాజెక్టులే తప్ప ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే తర్వాత ఫర్దర్గా ముందుకు తీసిపోయి గోదావరి పైన, కృష్ణా పైన అనేక ప్రాజెక్టులు కట్టాం. దాని ఫలితాలు ఇప్పుడు వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే కొంతమంది మా రామానాయుడు గారు చాలా క్లియర్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయం కూడా చెప్పాడు. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అధ్యక్ష, దానికి ముందుగానే నేను మళ్ళీ చెప్తున్నా, నల్లమల సాగర్ వల్ల ఎవరికి నష్టం లేదు. దీనివల్ల తెలుగు జాతికి 2 రాష్ట్రాలకు లాభం తప్ప ఎవరికి నష్టం లేదు. ఆ రోజు కాళేశ్వరం అపోజ్ చేయలేదు, ఇప్పుడు కూడా మీరు దీని మీద అపోజ్ చేయడం కరెక్ట్గా లోయర్ అయిపోయినది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దానికి కూడా సహకరించాల్సిందిగా మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై నేను యుద్ధ భేరీ చేశాను. నేను ఆ రోజు అధ్యక్ష ఒక పక్క అన్ని ప్రాజెక్టులు అప్పటికే ఏదైతే మన రాజంపేట దగ్గర ఉండే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. అదే మరి నేను గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు పెట్టలేక నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి, కొట్టుకోబోయింది. ఆ గేటు పెట్టడానికి టెండర్ పిలిచారు. టెండర్ పిలిస్తే ఎవరు రాకపోతే 2 సీజన్ల ఒక గేటు పెట్టలేని పరిస్థితి, ప్రభుత్వం పైన విశ్వాసం లేకుండా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి. అక్కడి నుంచి పోలవరం డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితి, దాన్ని ఐడెంటిఫై చేయని పరిస్థితి. అదే మరిగా మీకు ఇప్పుడే చెప్పాను, చింతలపూడి ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు కూడా సమస్యల్లో ఉంటే నేను ఆ రోజు యుద్ధ భేరీ పెట్టి ప్రారంభించింది ముచ్చుమర్రి దగ్గర ప్రారంభించాను. శ్రీకాకుళం వెళ్ళి ఏదైతే మన వంశధార దగ్గరికి వెళ్ళి ఎండ్ చేసి ఫేజ్ 2లో మళ్ళీ చైతన్యం తేవాలని నేను అనంతపూర్ జిల్లాకు ప్రారంభించి నంద్యాలకు వచ్చాను అధ్యక్ష. నంద్యాలకు వస్తే వాళ్ళు చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోలేకుండా, సమాధానం చెప్పలేక నన్ను ఉన్నపళంగా వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అధ్యక్ష. చేయని తప్పుగా 53 రోజులు జైల్లో ఉన్నా అయినా పర్వాలేదు. ఆ రోజు నుంచి నా మనసులో ఒక పట్టిన గట్టి కోరిక ఏంటంటే, నేను పుట్టినటువంటి ఈ గడ్డకు, తెలుగు తల్లికి జలహారతి ఇవ్వాలి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో, దృఢమైన సంకల్పంతోనే నీళ్లుంటే అన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతాం. ఆ నీరు లేకపోతే అన్ని సమస్యలు వస్తాయి. కావేరీ పైన ఎంత గొడవ జరిగిందో చూశాం. ఇంకో పక్కన ఈరోజు కొంతమంది రాజకీయం కోసం నీటి సమస్యలు తీసుకొస్తున్నారు. కానీ మన చేతుల్లో ఉండే పనులు మనం చేయకుండా ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా సమస్యలను జట్లం చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. అందుకే ఈరోజు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మనందరి బాధ్యత వాటర్ సెక్యూరిటీ. ఆంధ్రప్రదేశ్కు ఉండే అడ్వాంటేజెస్ దక్షిణ భారతదేశంలో వేరే రాష్ట్రాలకు లేవు. అయితే ఈ సంకల్పాన్ని మీ పరిధిలో పూర్తిగా మీరు ముందు తీసుకుపోగలిగితే నదుల అనుసంధానం, రెండోది భూమిని జలాశయంగా మార్చడం, వాటర్ కన్జర్వేషన్ చేయడం, అల్టిమేట్గా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగి, ఇండస్ట్రీకి నీళ్లు ఇవ్వగలిగి, అదే మరిగా అష్యూర్డ్ వాటర్ నుంచి ప్రతి ఇంటికి కానీ ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వగలిగితే దానికంటే మించినటువంటి అభివృద్ధి లేదు. దయచేసి ఈరోజు ఈ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని పూర్తి చేస్తాం. చేయడమే కాదు, ఒక బ్లూ ప్రింట్ కూడా తయారు చేస్తాం తొందరలోనే. ఒక
టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఏ విధంగా చేయాలో చేసుకుంటూ ముందుకు పోయి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత, త్రాగడానికి కూడా ఒక క్వాలిటీ వాటర్ ఇచ్చే బాధ్యత, ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకొని ఈ రాష్ట్రం రుణం తీర్చుకుందాం. దయచేసి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ నమస్కారాలు.